ఈ మధ్యన టీవీలో ఒక యాడ్ వస్తుంది, అందరూ చూసే ఉంటారు. అదేంటంటే ఒక ఆడపిల్ల స్కూల్లో ఆటలాడి డ్రెస్ అంతా మట్టి బురద అంటించుకుని ఇంటికి వస్తుంది. ఇంట్లో ఆ అమ్మాయి తండ్రి, ఏమ్మా స్కూల్లో బాగా ఆటలాడి వస్తున్నట్లున్నావే అంటాడు. దానికి ఆ అమ్మాయి ఎనీ డౌట్ అంటూ తన స్కూల్ యూనిఫామ్ కి అంటుకున్న మురికిని గర్వంగా చూపిస్తుంది. ఇప్పుడు ఆ యాడ్ మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ఆయన గారి ముద్దుల తనయ కవితమ్మకు బాగా సరిపోయినట్లుంది. మన సమాజంలో ఎక్కడైనా ఎవడైనా పాత కక్షలతో మర్డర్ చేసి జైలుకి వెళ్తే అబ్బా వాడు మగాడ్రా పగ తీర్చుకున్నాడు అంటాం. కానీ అదే మతం ఎక్కిన కామాంధుడు ఓ మైనర్ బాలికని రేప్ చేసి జైలుకి వెళ్తే వాడిని ఎన్కౌంటర్ చెయ్యాలా, పబ్లిక్ లో ఉరివేయాలా అంటాం. పలానా మంత్రి 1000 ఎకరాల అటవీ భూమిని, ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు అంటే సామాన్య ప్రజలకు అంతగా నొప్పి తెలియదు. కానీ అదే 100 రూపాయల మద్యం బాటిల్ను 200 రూపాయలు పెంచితే అంతకన్నా దారుణం ఏముంటుంది. అదే కేసీఆర్ బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చేసిన అమానవీయ గలీజు పని. అమాయక బలహీన ప్రజల స్వేదంతో పాటు వాళ్ళ రక్తాన్ని కూడా తాగటమే ఈ ఢిల్లీ మద్యం కేసు. అన్నా హజారేను బాగా వాడుకుని ఢిల్లీ పీఠమెక్కి ఒక కేక పుట్టించిన కేజ్రీవాల్ ఈ రోజున భరతమాత జెండాను ఎత్తుకోలేని దరిద్రమైన స్థితిలో ఇదే గలీజ్ కేసులో సువ్వలు లెక్క పెడుతున్నాడు ఈ జంగుపిల్లి మొహమ్మోడు. ఈడీ బృందం కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఈవిడ గారి హావభావాలు బహుముచ్చటగా కంపర్మెత్తించాయి. ఆ పిడికిల్ని బిగించడమేమిటి, గాల్లోకి చేతులు ఊపడమేంటి, అబ్బబ్బా గొప్ప వీరనారి మహిళ జాతి కోసం జైలుకి వెళ్తున్నట్లే. అలాగే ఇప్పుడు కేవలం బెయిల్ మీద బయటకు వస్తుంటే ఆమెనేదో నిరపరాధిగా ప్రకటిస్తూ న్యాయమూర్తులందరూ క్షమాపణలు చెప్పి మరీ పంపిస్తున్నట్లు సునీతా విలియమ్స్ రోదసీ నుండి భూమి మీదకి వస్తుంటే యావత్ ప్రపంచం మొత్తం ఆమెకు ఘన స్వాగతం చెప్తారు. అలా కవిత తిహారు జైలు నుండి వస్తుంటే ఘన స్వాగతాలంట. సిగ్గుండాలరా. అమాయక ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి అందలమెక్కి తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఇంకో 2-3 బంధువులతో అధికారాలను పంచుకునే ఆస్తులు, సంపదలతో పాటు రాష్ట్రాన్ని తమ సొంత జాగీరులాగా నియంత్రిత్వ పోకడలతో అహంకార ధోరణితో పెట్టేగిపోయిన శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెంపరితనాన్ని కూతురు రూపంలో అణగగొట్టి చితకగొట్టాడు ఆ దేవుడు. రావు రమేష్ అన్నట్లు శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుళ్ళు చెల్లెళ్ల రూపంలో మన చుట్టూ ఉండి తిరుగుతూ ఉంటారు అన్నట్లు ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కేసీఆర్ ఆయన గారి కూతురు కొడుకే అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ఇలాంటి సంఘటనలు చూస్తుంటే ఉన్నాడేమో అనిపిస్తుంది. మీరేమంటారు? దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.